జై హింద్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భారత సామాజిక లక్షణాలైనటువంటి మొదటి అంశము కుటుంబం గురించి తెలుసుకుందాం. కుటుంబం యొక్క ఇంట్రడక్షన్ మరియు కుటుంబం అనే పదం ఏ భాషల నుంచి ఏ పదాల నుంచి ఉద్భవించింది, ఆ పదాల యొక్క అర్థాలేంటి అనే విషయాన్ని ఈరోజు తరగతిలో తెలుసుకుందాము. కుటుంబము సామాజిక నిర్మితిలో ఉన్నటువంటి సామాజిక సంస్థలన్నిటిలో ముఖ్యమైనది. సామాజిక సంస్థలన్నింటిలో కుటుంబం ముఖ్యమైనది. సామాజిక జీవనానికి కుటుంబ వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సామాజిక వ్యవస్థ నిర్మితికి కుటుంబ వ్యవస్థ అనేది మూల స్తంభం లాంటిది. ఎలా అంటే కొంతమంది యొక్క వ్యక్తుల సమూహమే కుటుంబము, కొంతమంది వ్యక్తుల యొక్క సమూహమే కుటుంబము. అలా కొన్ని కుటుంబాల, సంఘాల, సముదాయాల యొక్క సమూహమే సమాజంగా మనం పరిగణించడం జరుగుతుంది. వ్యక్తుల సమూహం కుటుంబము, వివిధ సంఘాల సమూహాల యొక్క సమూహమే సమాజము. అయితే వ్యక్తి కుటుంబంలో సభ్యత్వం పొందాలంటే అయితే వివాహం ద్వారా కానీ లేదా రక్త సంబంధం ద్వారా అనగా జన్మతః ఇతనికి రెండు రకాలుగా వ్యక్తికి కుటుంబంలో సభ్యత్వం లభిస్తుంది. కుటుంబంలో సభ్యుడు కావడానికి వివాహము లేదా జన్మతః కుటుంబంలో సభ్యుడు అవడం జరుగుతుంది. వివాహం ద్వారా ఎలా అంటే వధువు కానీ వరుడు కానీ వివాహం తర్వాత, ఉదాహరణకు వధువును తీసుకున్నట్లయితే వరుడి యొక్క కుటుంబంలోకి సభ్యురాలుగా ఎప్పుడవుతుంది? వివాహం తర్వాత అవుతుంది. వరుడు వివాహం తర్వాత వధువు యొక్క కుటుంబ సమూహంలో సభ్యుడవుతాడు. మొదటిది వివాహం ద్వారా సభ్యత్వం పొందడం కుటుంబంలో, రెండవది జన్మతః లేదా రక్త సంబంధం ద్వారా. అనగా ఈ వివాహమైనటువంటి భార్యాభర్తల యొక్క జైవిక సంబంధం ద్వారా వీరికి కలిగిన సంతానానికి కుటుంబంలో సభ్యత్వం లభిస్తుంది. ఈ సంతానానికి ఏ రకంగా లభించింది? జన్మతః లభించింది. ఆ రకంగా వివాహం ద్వారా మరియు జన్మతః రెండు రకాలుగా ఒక వ్యక్తి కుటుంబంలో సభ్యత్వం పొంది పెరిగి పెద్దవాడయి ఆ తర్వాత సమాజంలో సభ్యుడవుతాడు. మొదట కుటుంబంలో సభ్యుడు, ఆ తర్వాత సమాజంలో సభ్యుడు కావడం జరుగుతుంది. అయితే సమాజము మరియు కుటుంబము ఈ రెండు విషయాలను పరిశీలించినట్లయితే సమాజానికి ఉన్నటువంటి లక్షణాలు, కుటుంబానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఒకే రీతిలో ఉన్నాయి. వివాహము సామాజిక, ఆర్థిక, రాజకీయ రక్షణలు కుటుంబంలోని వ్యక్తులకు లభిస్తాయి, కుటుంబంలో సమాజంలోని వ్యక్తులకు లభిస్తాయి, సమాజంలో. ఉమ్మడి నివాసము కొంతమంది వ్యక్తుల సమూహమే కుటుంబమైంది కాబట్టి ఉమ్మడి నివాసం. కొంతమంది సమూహాల, సంఘాల యొక్క సమూహమే సమాజం. ఆ రకంగా ఉమ్మడి నివాసం అనే లక్షణము ఇటు కుటుంబంలో ఉంది, అటు సమాజంలో ఉంది. ఆ రకంగా కుటుంబము మరియు సమాజంలో ఒకే విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా సమాజం నిర్వర్తించే కొన్ని విధులను కుటుంబం కూడా నిర్వర్తిస్తుంది. అవేంటి?
జైవిక పరమైనటువంటి విధులు, సామాజిక పరమైనటువంటి విధులు, మానసిక పరమైనటువంటి విధులు, రాజకీయ పరమైనటువంటి విధులు, ఆర్థిక పరమైనటువంటి విధులు, విద్యాపరమైనటువంటి విధులు. అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో జన్మించిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల నుంచి చిన్న చిన్న పనులు, నడవడం, తినడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ కుటుంబం నుంచి నేర్చుకుంటాడు. సమాజంలోకి వెళ్ళిన తర్వాత పాఠశాలల ద్వారా, కళాశాలల ద్వారా, వివిధ అనుభవజ్ఞుల ద్వారా కొత్త విషయాలను నేర్చుకొని వృత్తిపరమైన, సామాజిక పరమైన కొత్త విషయాలను పొందడం జరుగుతుంది. ఈ రకంగా కుటుంబము మరియు సమాజము విద్యాపరమైన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ప్రాథమిక అవసరాలైనటువంటి కూడు, గూడు, నీడ మరియు లైంగిక సంబంధాలు, వీటన్నింటినీ సంతృప్తి లభించాలంటే కుటుంబం తప్పనిసరి. కుటుంబం సమూహంలో కూడు, గూడు, నీడ మరియు లైంగిక సంబంధాలు అనేవి దొరుకుతాయి. ఏ రకంగా అంటే తిండి, శిశువులకు వాళ్ళ సొంత ఆహారాన్ని సంపాదించుకునే అవకాశం ఉండదు కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులు సంపాదించి పెట్టడం కుటుంబంలో జరుగుతుంది. నీడ, తల్లిదండ్రులు కల్పించినటువంటి నివాసంలోనే, గృహంలోనే ఉండడం జరుగుతుంది. కూడు, నీడ, గూడు, గూడు, వస్త్రాధరణ తల్లిదండ్రులు చూడడం. లైంగిక సంబంధాలు, వివాహం అనే అంశం ద్వారా లైంగిక సంబంధాలకు చట్టబద్ధత కల్పించబడి కుటుంబం అనేది ఏర్పడడం జరుగుతుంది. లైంగిక సంబంధాలకు ఆమోదం పొందేది ఓన్లీ కుటుంబంలో మాత్రమే. ఈ రకంగా మనిషి యొక్క ప్రాథమిక అవసరాలను కుటుంబం మాత్రమే తీర్చడం జరుగుతుంది. అయితే కుటుంబము అన్ని సమాజాలలో, అన్ని కాలాలలో ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క సమాజంలో ఒక రకంగా, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు ఆధునిక సమాజ వ్యవస్థకు, ప్రస్తుత సమాజ వ్యవస్థకు, ఆదిమ సమాజ వ్యవస్థకు, ఆధునిక సమాజ వ్యవస్థకు, ఆదిమ సామాజిక వ్యవస్థలోని కుటుంబ వ్యవస్థకు, ఆధునిక సమాజ వ్యవస్థలోని కుటుంబ వ్యవస్థకు చాలా మార్పులు అనేటివి ఏర్పడ్డాయి. అంతేకాకుండా భారతదేశ సమాజాన్ని తీసుకున్నట్టయితే ప్రాచీన హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థకు మరియు సమాజ వ్యవస్థకు, ప్రస్తుత ఆధునిక భారత సామాజిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు అనేటివి జరిగాయి. దీనికి కారణం ఏంటిది? పారిశ్రామికీకరణ, విద్య, ప్రపంచీకరణ, సరళీకరణ, సాంకేతిక అభివృద్ధి, ఇలా వలసలు, ఇలా రకరకాలుగా అంశాలు ఈ కుటుంబ వ్యవస్థలో మరియు సమాజ వ్యవస్థలో మార్పులకు దోహదం చేశాయి. ఇది కుటుంబం యొక్క ఇంట్రడక్షన్. తర్వాత ఈరోజు మనము కుటుంబం అనే పదం ఏ భాషల నుంచి, ఏ పదాల నుంచి ఉద్భవించిందనే అంశాన్ని కూడా తెలుసుకుందాం. కుటుంబం అనే పదము ఫ్యామిలీ అనే ఆంగ్ల భాషలోని ఫ్యామిలీ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. అయితే ఈ ఫ్యామిలీ అనే పదం ఏ భాష నుంచి, ఏ పదం నుంచి ఉద్భవించిందని అడగవచ్చు. ఫ్యామిలీ అనే పదం గురించి సామాజికవేత్తలు రెండు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం రోమన్ భాషలోని ఫెములస్ అనే పదం నుంచి ఉద్భవించిందని, ఫెములస్ అనగా సర్వెంట్, సేవకుడు అని అర్థమని, మరొక వర్గమైనటువంటి సామాజికవేత్తలు ఏమంటున్నారంటే
ఈ ఫ్యామిలీ అనే పదం లాటిన్ భాషలోని ఫెమిలియా అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ ఫెమిలియా అనగా కుటుంబము, సేవకులు, బానిసలు, కుటుంబ సభ్యులు, ఒక వర్గం ఈ రకంగా చెప్పడం జరిగింది. అంటే ఈ ఫ్యామిలీ అనే పద ఆవిర్భావం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో రోమన్ భాష అంటున్నారు, కొంతమంది ఏమో లాటిన్ భాష అంటున్నారు. సరే, ఎవరు ఏదన్నా మనం పోటీ పరీక్షల్లో ఓరియంటల్లో చదవాల్సి ఉంటుంది. అయితే పరీక్షలో ఫెములస్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది, దాని అర్థం ఏంటిది అని అడిగినట్లయితే ఫెములస్ అనే పదం రోమన్ భాషలోనిది. దాని యొక్క అర్థము సర్వెంట్ లేదా సేవకుడు. రెండవ వర్గం వారు ఏమంటున్నారు, ఫ్యామిలీ అనే పదం ఫెమిలియా అనే లాటిన్ భాష నుంచి ఉద్భవించిందని. ఫెమిలియా అనగా సేవకులు, బానిసలు, కుటుంబము లేదా కుటుంబ సభ్యులు, ఈ రకంగా చెప్పడం జరిగింది. మనము ఈ రెండింటి మధ్య భేదాన్ని తప్పక గుర్తుంచుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. రోమన్ భాష ఫెములస్, దాని అర్థం సేవకుడు. లాటిన్ భాష ఫెమిలియా, దానికి 4 అర్థాలు ఉన్నాయి: కుటుంబము లేదా కుటుంబ సభ్యులు, లేదా బానిసలు, లేదా సేవకులు. ఈ రకంగా రెండింటి భేదాన్ని గుర్తించాలి. అయితే ఈ పదాల యొక్క అర్థాన్ని బట్టి మనము దీని నిర్వచనాన్ని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబం అంటే కొంతమంది వ్యక్తుల సమూహం అని, అది వైవాహిక లేదా రక్త సంబంధికుల ద్వారా బంధుత్వం అనేదాన్ని ఏర్పరచుకొని ఒకే నివాసంలో, ఒకే గృహంలో నివాసం ఏర్పరచుకున్నట్లయితే అది కుటుంబం అని చెప్పుకోవచ్చు. మరొక విధంగా కుటుంబం అనగా వ్యక్తుల సమూహం, కుటుంబం అనగా వ్యక్తుల సమూహం, వీరి మధ్య వైవాహిక లేదా రక్త సంబంధం ద్వారా బంధుత్వం అనేది ఏర్పడాలి. అలా ఏర్పడినట్లయితే దాన్ని కుటుంబం అంటారు. వీళ్ళు ఉమ్మడిగా నివసించాలి. ఈ రకంగా 2 రకాలుగా పదాల యొక్క అర్థాన్ని బట్టి మనం కుటుంబం యొక్క నిర్వచనాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కుటుంబం యొక్క పరిచయం మరియు కుటుంబం అనే పదం ఏ విధంగా ఆవిర్భవించింది అనే విషయాలను తెలుసుకుందాం.